అప్పుడు కాదు ఇప్పుడు కూడా లేదు. నేను 3 నెలల్లో ఎమ్మెల్యేని అయిపోయినా. నా ప్రాంతం మీద నా ఆరుమూరు ప్రాంతం 90 గ్రామాల ప్రజల ప్రతి ఊర్లో గుండాయిజం, ప్రతి ఊర్లో రౌడీయిజం, ప్రతి ఊర్లో అక్రమ కేసులు, యువకులని నిర్బంధంలోకి తీసుకోవటము, యువకులకు భావస్వేచ్ఛ లేకపోవటము, చిన్న స్టేటస్ పెడితేనే పోలీస్ స్టేషన్ జీప్ ముందే సమయంలో అక్కడున్న అంటే కొంతమంది యువకుల మీద హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అహంకారం కావచ్చు, ఇవన్నిటి మీద అక్కడ ఆ సమయంలో అన్ని పార్టీలు ఆహ్వానించినాయి నన్ను. ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను రాజకీయంలోకి మరి చెప్పలేను, దైవ నిర్ణయం. నేను ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టినవాడిని, ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేశాను, దుబాయ్కి వెళ్ళాను. ఎక్కడెక్కడ జీవన ప్రయాణం లోపల దేవుడు రాతను తప్పించుకోలేము. అక్కడ ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. ఓకే, పార్టీల నుంచి 3 పార్టీల నుంచి ఆహ్వానించారు. బీజేపీని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఉన్నంతలో దేశం గురించి, ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి, ఈ భారతీయత గురించి, ఈ భారతీయ విలువల గురించి ఉన్న పార్టీ అని నేను భావించాను. నువ్వు భావిస్తావు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబం గురించి, ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ, ఫామ్ హౌస్, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ. ఇక కాంగ్రెస్ అనేది గాంధీ కుటుంబానికి పరిమితమైన పార్టీ. ఒకటి కుటుంబానికి, ఒకటి ఫామ్ హౌస్కు. వాళ్ళ పార్టీలు అవి మంచి, అవి చెడ్డ అని అంటలేను, దాంట్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అంటలేను. నాకు నచ్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వము. రెండోది మా జిల్లాలో ఒక డైనమిక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు.